హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. శారీ ప్రీ ప్లీటింగ్ సింపుల్గా ఎలా చేసుకోవాలి, బిగినర్స్కి కూడా చాలా ఈజీ వేలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం శారీ ప్రీ ప్లీట్ చేసుకునేటప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టీమ్ ఇచ్చుకుంటూ శారీ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఐరన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా శారీని పళ్ళు సైడ్ రాంగ్ సైడ్ ఇలా టర్న్ చేసుకొని ఫస్ట్ ప్లీట్ అనేది నేను క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి 5 ఇంచెస్ తీసుకున్నానండి. సో 5 ఇంచెస్ ఫస్ట్ ప్లీట్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్న విధంగా నెక్స్ట్ మన రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా మిడిల్ ఫోల్డ్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టీమ్ ఇచ్చి ఐరన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మన రైట్ సైడ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ అదే వేలో ఇలా లెఫ్ట్ సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ మెథడ్ అయితే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం మన ఫోల్డింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీని మొత్తం ఓపెన్ చేసుకొని పళ్ళు మొత్తం కూడా ఇప్పుడు రైట్ సైడ్ ఇలా శారీని ఇలా టర్న్ చేసుకొని మనం ఈ ప్లీట్స్ని పళ్ళు ప్లీట్స్ మొత్తం ఇలా అరేంజ్ చేసుకుంటే అంతే అండి. సింపుల్గా మనం పళ్ళు ప్లీట్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ స్టైల్లో మనకి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుందని నేను చాలా వీడియోస్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీ అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ వరకు అయితే పళ్ళు ప్లీట్స్ లెంత్ అన్నది మనం ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో ఆ పిన్ వచ్చేంత వరకు మనం పళ్ళు ప్లీట్స్ మొత్తం ఐరన్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్లేట్స్ మొత్తం ఇలా అరేంజ్ చేసుకొని ఇక్కడ పిన్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మనం ప్లేట్స్ మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత పళ్ళు లెంత్ కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడ మనం ఒక పిన్ చేసుకోవాలి. అది ఫస్ట్ పిన్ మెజర్మెంట్ అండి. ఇలా మనం 3 పిన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, శారీకి క్లయింట్ ఉంటే ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ క్లయింట్ లేకపోతే పిన్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఇన్ కేస్ మనకి సెల్ఫ్గా ఓన్గా మనం శారీ ప్రీప్లీట్ చేసుకునేటప్పుడు 3 పిన్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, శారీతో ఎలా మెజర్ చేసుకోవాలి అన్నది క్లియర్గా ప్రతి ఒక్క వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇలా పళ్ళు ప్లీట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెస్ట్ ప్లీట్స్ అన్నది మనం నీట్గా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా పెట్టి మనం అరేంజ్ చేసుకోవాలండి. ఇంకొక టిప్ ఏంటంటే మనం చెస్ట్ ప్లీట్స్ ఇలా అరేంజ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ మనం పళ్ళు లెంత్ కోసం ఒక పిన్ అయితే అరేంజ్ చేసుకుంటాం కదా, ఆ పిన్ అనేది స్ట్రైట్గా పెట్టుకోకుండా కొంచెం క్రాస్గా పళ్ళు అన్నది క్రాస్గా తిప్పి అక్కడ మనం పిన్ అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చెస్ట్ ప్లీట్స్ అనేది నీట్గా వస్తాయండి. మీకు చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకేమన్నా ఇంకా అర్థం కాకపోయినా ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నేను ఇలా బాక్స్ ఫోల్డింగ్ ఈ స్టైల్ బాక్స్ ఫోల్డింగ్ శారీ ప్రీప్లీటింగ్ చేసి బాక్స్ ఫోల్డింగ్ బిగినర్స్కి కానీ లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న శారీ ప్రీప్లీటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి. మీకు ఇంకా ఏమన్నా అర్థం కాదు అనేసి మళ్ళీ ఇది కూడా నాకు ఆర్డర్ వచ్చిన ఈ శారీస్ కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను అర్థం కావడం కోసం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే శారీ ప్రీప్లీటింగ్కి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే భార్గవి శారీ ప్రీప్లీటింగ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, అది కూడా నచ్చితే ఫాలో చేయండి. ఇప్పుడు ఇలా చెస్ట్ ప్లేట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిడిల్ ప్లేట్స్ ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అరేంజ్ చేసుకొని ఇప్పుడు శారీని ఇలా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ఇంకొక టిప్ ఏంటి అంటే మనం ఇలా మిడిల్ ప్లేట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేస్తే మనకి మిడిల్ ప్లేట్స్ లుక్ అనేది చాలా నీట్గా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం కూడా ప్లేట్స్ పైనుంచి కింద వరకు నీట్గా అరేంజ్ చేసుకొని ప్లేట్స్ అంతా ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మిడిల్లో ఇంకొక పిన్ అన్నది ప్లేస్ చేసుకొని ఇలా స్టీమ్ ఇచ్చి ఐరన్ చేసుకుంటూ ప్లేట్స్ మొత్తం కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు శారీని ఇట్లా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఇలా ముందుకు వేసి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పార్ట్ని ఈ పళ్ళు ప్లీట్స్ మీద మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మన సైడ్ పళ్ళు ఉంది కదా, ఆ పళ్ళు పిన్ కూడా ఇలా చూపిస్తున్న విధంగా
మనకి రైట్ సైడ్ పార్ట్‌కి మనకి బాక్స్ ఫోల్డ్ ఎంత ఉంటుందో ఆ బాక్స్ అనేది మనం కవర్ అనేది మెజర్ తీసుకోవాలండి. ఇలా పిన్ అనేది మనం పళ్ళుకి పిన్ అరేంజ్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర. సో, ఆ షోల్డర్ పిన్‌కి కొంచెం ముందుకి అరేంజ్ చేసుకొని, ఎక్స్ట్రా పార్ట్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని, మనకి రైట్ సైడ్ పార్ట్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని, మిగతా పార్ట్ కూడా ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని, ఇలా రొటేట్ చేసుకుంటే శారీని ఇలా 2 రొటేట్స్ చేసుకొని మిగిలిన పార్ట్ మొత్తం ఈ ఎక్స్ట్రా పార్ట్ పళ్ళు లెంత్ కూడా ఇలా లోపలికి మనం టక్ చేసేసుకుంటే అంతే అండి. సింపుల్‌గా బిగినర్స్‌కి కూడా చాలా ఈజీ వేలో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఇదే కాదండి, సెమీ ఫ్లఫీ ప్లీట్స్, హ్యాంగర్ ఫోల్డింగ్, ఫ్లఫీ ప్లీట్స్ కూడా సింపుల్‌గా మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అన్నది ఆల్రెడీ నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశానండి. అవసరమైతే ఈ డిస్క్రిప్షన్‌లో కూడా నేను ఇస్తాను. ఈ వీడియో గనుక మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.